మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనగా 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఏ రకంగా ఉండబోతోంది? ఎలాంటి అంశాల్లో మేలు జరుగుతుంది? ఎలాంటి అంశాలు వీరిని కొంతవరకు ఇబ్బంది పెడతాయి? ఇత్యాది విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారంలో ఖచ్చితంగా ఇంటికన్నా కూడా బయట పరిస్థితులన్నీ కూడా చాలా ఆనందదాయకంగాను, సంతృప్తిదాయకంగాను ఉంటాయి. అంటే బయట పరిస్థితులు అంటే ఏంటి అనేది మీకు కొంతవరకు సందేహం ఉంటే గనక, అంటే బయట పరిస్థితులు అంటే మనం చేసే ఏదైనా సరే, ఒక ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, స్వతంత్ర వృత్తి కావచ్చు. ఇలాంటి వాటన్నిటిలో కూడా చాలా చక్కటి ప్రోత్సాహకరమైన, అభినందదాయకమైన విజయాలు మీరు నమోదు చేయడానికి కూడా అవకాశం ఉంది. కవులు, క్రీడాకారులు, మరి డాక్టర్లు, ముఖ్యంగా ఎముకలు, నరాలు, కీళ్ళకు సంబంధించిన వైద్యులకి, తర్వాత మరి పిల్లల రోగాల్లో మరి నిపుణులైనటువంటి వైద్యులకి ఈ వారం అంతా కూడా కలిసొచ్చే కాలంగా చెప్పవలసి ఉంటుంది. అంతేకాకుండా మిథున రాశిలో జన్మించి కొత్తగా గత కొద్ది నెలలుగా ఎవరైనా అయ్యో ఉద్యోగం ఎప్పుడు వస్తుందా, ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఒక రకమైన మానసిక వేదనకి లోనవుతున్నట్టయితే కనుక వారికి కూడా ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ఈ వారంలో ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు కొద్దిగా బద్ధకాన్ని తగ్గించుకుని ఏదైతే ఖచ్చితంగా మీరు ఒక లక్ష్యం అనేది మీరు పెట్టుకుని ఉంటే కనుక ఆ లక్ష్యానికి మీరు చేరువవడానికి ఈ వారం మీకు దోహదం అవుతుంది. కనుక ఏదైనా సరే వాయిదాలు వేయటం కానీ, కొంతవరకు అలక్ష్యం కానీ, బద్ధకం కానీ, ఇలాంటి మీలో ఏదైనా సరే చిన్న చిన్న బలహీనతలు ఉంటే ఆ బలహీనతలన్నింటినీ కూడా పక్కన పెట్టుకుని ఖచ్చితంగా ఈ రకమైన గోచారం, ఇప్పుడు మీకు అనుకూలమైన గోచారం ఉంది కనుక ఖచ్చితంగా 4 అడుగులు మనం వేస్తే మిగతా 4 అడుగుల వైపు మీ గోచారం తీసుకెళ్తుంది. సో ఆ రకంగా మీరు ఖచ్చితంగా కార్యోన్ముఖులు అయ్యి కార్య విజయాలు పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఏదైనా సరే ప్రస్తుతం మరి వివాహ అధిపతి, సప్తమాధిపతి వక్రంలో ఉండటం అనేది దానివల్ల కొద్దిగా ఏదైనప్పటికీ కూడా వివాహ ప్రయత్నాలు ఆశించినంత ముందుకు వెళ్ళే పరిస్థితులు తక్కువగా కనిపిస్తున్నాయి. బాగా గట్టి బలవంతమైన ప్రయత్నం లేకపోతే మరి ఆ వివాహ గడియలు రావటం అనే దానికి మరి కొంతకాలం పట్టవచ్చు. ఇక అనారోగ్యం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం సరే, ఇంటి సమస్యలు కన్నా బయట సమస్యలన్నీ కూడా చాలా బాగుంటాయి, బయట అన్నీ కూడా చాలా విజయాలు ఉంటాయని చెప్పి. కానీ ఇంటి విషయాలకు వచ్చేప్పటికీ, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయానికి వచ్చేప్పటికీ ఈ వారంలో కొద్దిగా సమస్యలు అయితే ఉన్నాయండి. అవి ఏ రకంగా అంటే కనుక ముఖ్యంగా ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, మన ఆప్త బంధువులు అవ్వచ్చు, ఎవరైనా సరే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఏదో రకమైన అపార్థాలకి తావిచ్చే సంఘటనలు చోటు చేసుకోవడానికి ఉంది. తర్వాత మనం కూడా ఎప్పుడు దేనికి మరి కోపం తెచ్చుకోవాలో, ఎప్పుడు మనం దేనికి శాంతంగా ఉండాలో ఈ రకమైన ఆలోచన లేకుండా ఆకస్మికంగా ఏదైనా సరే ఒక ఉద్వేగపడటం, ఉద్రిక్తత లోనవటం, ఇలాంటి వాటి వల్ల కూడా కొంత చికాకులు ఏర్పడే పరిస్థితి ఉంది. ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో కూడా ప్రస్తుతం మనకి ఏదైనా సరే 6వ ఇంటిలోనే మీకు ఎక్కువగా గ్రహాలన్నీ చోటు చేసుకుని ఉన్నాయి ప్రస్తుతం ఈ వారంలో గోచారంలో. కనుక ఏదైనా సరే ఊపిరితిత్తులకు సంబంధించిన, అంటే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు కానీ, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, తర్వాత ఏదైనా సరే దెబ్బలు తగిలించుకోవటం కానీ, ఇలాంటివి ఈ వారంలో ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. కనుక సాధ్యమైనంత వరకు అనారోగ్యానికి సంబంధించిన ఏదైనా సరే, దేనికి సంబంధించిన అనారోగ్యాలు మనం చెప్పాం కాబట్టి అతి శీతలంలో ఉండకుండా ఉండటం అనేది, కొంత ఆయాసానికి ఇలాంటి వాటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేని మీకు ఏదైతే పడని పదార్థాలు ఉంటే వాటికి దూరంగా ఉండటం కానీ ఈ వారం చెప్పుకోదగిన సూచన. ఇక విదేశాల్లో ఇప్పటికే ఎవరైనా సరే ఉండి ఉంటే కనుక వారికి ఈ వారం కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఏర్పడటం అనేది, సరే మనం ఏదైనా సరే చదువు రీత్యా వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేద్దామని 2 రకాల కారణాలతో వెళ్ళిన వాళ్ళకి ఆ ఉద్యోగం వెంటనే లభించకపోవటం, ఎంతో కొంత ఇక్కడ మన తల్లిదండ్రుల మీద మనం ఆధారపడవలసిన పరిస్థితులు ఏర్పడటం, ఇలాంటి ఇబ్బంది అయితే కనుక ఈ వారం కూడా కనిపిస్తోంది. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాలు అయితే ఈ వారం కూడా పెద్దగా కలిసి రావు. కానీ కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునే దానికైతే కనుక ఈ వారం మనకు, అంటే వ్యక్తిగతంగా ఎవరితో కలవకుండా మీకు మీరే చేసే వ్యాపారాలకైతే కనుక ఈ వారం కలిసి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా అంతలోనే వైరం, అంతలోనే అమిత ప్రియం అన్నట్టుగా
ఇద్దరు ఆ రకమైన విధానంలో వెళ్ళటం అనేదైతే ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా కోపతాపాలు ఇద్దరి మధ్య ఉన్నప్పటికీ కూడా అవి తాటాకు మంటలా చల్లారిపోవటం అనేది కూడా మళ్ళీ వెంటనే జరుగుతుంది. కనుక మరీ ప్రమాదకరమైన పరిస్థితులైతే గనక, గందరగోళ పరిస్థితులైతే గనక భార్యాభర్తల మధ్య అయితే ఉండవు. మొత్తానికి ఆశాజనకంగానే ఉంటుంది. ఇక పిల్లల విషయానికొస్తే గనక పిల్లల యొక్క విధానంలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి వాళ్ళకి బాగానే కనిపిస్తామనేదైతే ఉంది. తర్వాత ఇదే రాశిలో జన్మించిన ముఖ్యంగా ఆన్ ద స్క్రీన్ ఎవరైతే అంటే నటులు, నటీనటులకైతే గనుక ఖచ్చితంగా బాగా కలిసొచ్చే వారంగా ఈ వారం చెప్పాల్సొస్తుంది. అలాగే మళ్ళీ కెమెరామెన్స్‌కి కూడా బాగా కలిసి రావడానికి ఈ వారం ఎక్కువగా దోహదం చేస్తుంది. ఇక ఈ వారం వీరేదైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు తేనె రంగు అంటే బ్రౌన్ కలర్‌కి కొద్దిగా దూరంగా ఉంటే గనక మరింత మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ వారమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే మరింత మంచి జరగడానికి ఉంటుంది. ఈ వారంలో వీరికి సోమవారం, బుధవారం, శుక్రవారం ఎక్కువగా కలిసొచ్చే రోజులుగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఈ వారం వీరు ఏదైనా సరే ఒక మంత్రం లాంటివి చదువుకుందాము అనుకుంటే గనక ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనేది చదువుకున్నట్టయితే గనక మరింత మంచి జరగడానికి ఉంటుంది. ఇది ఈ వారం మిథున రాశి ఫలితాలు.